అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదు పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 1,31,35,750 రూపాయల్ని ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. ఆ డబ్బును ఐటీ అధికారులకు అందజేశారు. ఈ కేసులో షేక్ మస్తాన్ వలీతో పాటు మరో 2 మహిళలపై కేసు నమోదు చేశారు. బంగారం కొనుగోలు చేసేందుకు ఈ డబ్బును తరలిస్తున్నారని, సరైన పత్రాలు చూపించకపోవడంతోనే నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తాడిపత్రి డిఎస్పీ శ్రీ సీఎం గంగయ్య గారికి రాబడిన సమాచారంపై మన జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారము తాడిపత్రి టౌన్ సిఐ గారు అలాగే తాడిపత్రి రూరల్ సిఐ గారు వీళ్ళిద్దరికీ మన డిఎస్పీ గారు సమాచారం ఇవ్వగా వాళ్ళు 2 వైపుల నుంచి వెహికల్ చెకింగ్ చేయగా నిన్న తాడిపత్రి బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర 3 వ్యక్తులు, ఒక జెంటు 2 లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారిని చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది. సిబ్బంది సహాయంతో వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 1,31,35,750 రూపాయలు నగదు గుర్తించడం జరిగింది. దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లులు లేకపోయేసరికి వాళ్ళని కస్టడీలో తీసుకుని వాళ్ళని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మన అనంతపురం ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వింగ్ కి చెప్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ సహాయంతో వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఐస్ వాళ్ళ ఇల్లు కూడా చెక్ చేస్తే ఆ ఇంట్లో ఏ విధమైన సొమ్ము దొరకనందున వీళ్ళ 3 మన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే సీజ్ చేశారో అమౌంట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ కే అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఈ తాడిపత్రికి చెందిన షేక్ మస్తాన్ వలీ, షేక్ నజీమునిషా, షేక్ రషీదాలు. ఈ షేక్ మస్తాన్ వలీ అనే ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇతర రాష్ట్రాల నుంచి గోల్డ్ కొని ఇక్కడ అమ్ముతూ ఉంటాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదు పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 1,31,35,750 రూపాయల్ని ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తాడిపత్రిలో భారీగా నగదు పట్టుబడింది. తాడిపత్రి పట్టణంలోని మెయిన్ బజార్ లో షేక్ కాజాన్ మస్తాన్ వలీ నుంచి 1,30,35,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను చూపించకపోవడంతో కూడా దీన్ని మొత్తంగా సీజ్ చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సురేష్.